హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ అమెరికాల మధ్య గత ఏడాది జూన్‌లో కుదిరిన జెట్ ఇంజిన్ డీల్ ఎంతో విప్లవాత్మకమైందని యూఎస్ రక్షణ కార్యదర్శి లోయిడ్ ఆస్టిన్ కొనియాడారు. యూఎస్ చట్టసభల సమావేశంలో ఆస్టిన్ ప్రసంగించారు. ఆస్టిన్ హౌస్ అప్రాప్రియేషన్ సబ్ కమిటీకి భారత్‌తో అమెరికాకు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. ఇటీవల భారత్‌తో ఒక జెట్ ఇంజిన్‌ను ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇది ఎంతో విప్లవాత్మకమైంది. అంతేగాక భారత్‌కు గొప్ప సామర్థ్యాన్ని అందిస్తుందని తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని కూడా బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా జెట్ ఇంజన్ డీల్ కుదిరింది. దీని ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఫైటర్ జెట్ ఇంజన్లను తయారు చేసేందుకు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. భారతదేశ స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ ఎంకే-2 కోసం F414 ఇంజిన్ తయారీ చేయడమే దీని ఉద్దేశం. ఈ అగ్రిమెంట్‌పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. F414 ఇంజిన్‌ను సుమారు 30 సంవత్సరాల నుంచి యూఎస్ నావికాదళం ఉపయోగిస్తోంది. ఈ ఇంజిన్ ఇప్పటికే 8 దేశాల్లో సైనిక విమానాలకు శక్తినిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో ప్రత్యక్షంగా చెప్పుకోనవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఆ అగ్రరాజ్యం మన దేశానికి మద్దతు తెలిపింది. అంతేకాదు చాలా సందర్భాల్లో భారత్‌తో తమ సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించింది కూడా. అలాంటి అమెరికా ఇప్పుడు ఓ విషయంలో భారతదేశానికి వార్నింగ్ ఇచ్చింది. కొన్ని అంశాల్లో కఠిన ఆంక్షలు తప్పవంటూ హెచ్చరించింది. ఇందుకు కారణం చాబహార్ పోర్టు నిర్వహణ విషయంలో ఇరాన్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడమే. ఈ ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే అమెరికా హెచ్చరికల్ని జారీ చేసింది. అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మాట్లాడుతూ చాబహార్ పోర్టుకు సంబంధించిన భారత్, ఇరాన్ మధ్య ఒప్పందం చేసుకున్నాయని మాకు తెలిసింది. ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, దేశ విదేశాంగ విధాన లక్ష్యాలపై భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్‌పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించింది. వాటి అమలుని మేము కొనసాగిస్తూనే ఉంటాం. అలాంటి ఇరాన్‌తో ఏ సంస్థ అయినా, ఏ దేశమైనా వ్యాపార లావాదేవీలు జరిపితే వారు కూడా ఆ ఆంక్షల చట్రంలో పడే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మేము ఇప్పటికే చాలా సార్లు చెప్పామని వెల్లడించాయి. తాము హెచ్చరించినా వినిపించుకోకపోతే ఆ ఆంక్షల్ని తమని తామే కొని తెచ్చుకున్నట్టు అవుతుందని ఆయన తెలిపారు. మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య వ్యవహారాలు నెరపేందుకు చాబహార్ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది. ఈ మార్గం ద్వారా కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరకు రవాణా చేయవచ్చు. అటు ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ అందిస్తోన్న ఆహార ధాన్యాలు సైతం ఈ మార్గం ద్వారానే వెళ్తున్నాయి. అందుకే చాబహార్ నిర్వహణ కోసం ఇరాన్‌తో భారత్ 10 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ఈ ప్రాంతంలోని దేశాల మధ్య పెట్టుబడులతో పాటు మరింత కనెక్టివిటీ పెరుగుతుందని విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.